ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామముకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మనము ప్రతిరోజు రాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ అనే పుస్తకం నుంచి దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం కదా. అయితే ఈ వాక్యము మీ జీవితంలో స్థిరముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనము ఇవాళటి అంశాన్ని మనము కలిసి ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. ఇవాళ ఆగస్టు 21, 2026. ఇవాళ మనకియబడిన అంశము సంఘము ఎత్తబడటము వాస్తవము మరియు అది త్వరలో జరగబోతున్నది. 1 కొరింథీయులకు 15:51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. కొందరు సంఘము ఎత్తబడటాన్ని గురించి నమ్మము అని అంటారు, కానీ వారి అవిశ్వాసము దేనినైనా మారుస్తుందా? లేదు. సత్యము అనేది అభిప్రాయము మీద ఆధారపడి ఉండదు. అది దేవుని వాక్యము ద్వారా స్థిరపరచబడుతుంది. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యము స్పష్టముగా చెబుతుంది, ఎత్తబడటము జరుగుతుంది. పైగా అది చాలా త్వరలోనే జరుగుతుంది. అపోస్తులుడైన పౌలు దీనిని ఒక మర్మము అని పిలుస్తున్నాడు. 1 కొరింథీయులకు 15:52 బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అందరూ చనిపోరు, అయితే అందరూ మార్పు పొందుతారు. క్రీస్తునందు మరణించిన వారు మొదట లేపబడతారు, మరియు సజీవముగా ఉండువారు రూపాంతరము చెందుతారు. పౌలు 1 తెస్సలోనికకు 4:16-17 దీన్ని మరింత వివరిస్తున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక్కడ కొనుకోబడుదుము అనే పదము నుండే ర్యాప్చర్, ఎత్తబడుట అనే పదము వచ్చింది. బైబిల్లో ర్యాప్చర్ అనే పదము మీకు కనిపించకపోవచ్చును, అయితే దాని అర్థము స్పష్టముగా వెల్లడి చేయబడింది. ఆకాశంలో ప్రభువును కలుసుకోవడానికి మనము పైకి కొనిపోబడతాము. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. 1 తెస్సలోనికు 4:14. ఈ వివరణను కూడా గమనించండి. క్రీస్తునందు మరణించిన వారు తప్పిపోలేదు. వారు ఈ మహిమగల సంఘటనలో భాగమవుతున్నారు. ఇది కొత్త ఆలోచన లేదా అబద్ధపు నిరీక్షణ కాదు. ఇది క్రైస్తవ విశ్వాసమునకు పునాది. మృతులు లేవకపోతే మన విశ్వాసము వ్యర్థమని పౌలు స్పష్టం చేశాడు. 1 కొరింథీయులకు 15:17-19 అయితే క్రీస్తు లేపబడ్డాడు మరియు ఆయన సజీవుడు గనుక ఈ నిరీక్షణ నిశ్చయమైనది. వ్యతిరేక అభిప్రాయాల వలన చలింపవద్దు, లేదా ఎత్తబడటము యొక్క వాస్తవికతను నిరాకరించే వారి మాటలకు ప్రభావితము కావద్దు. ప్రభువైన యేసు తిరిగి రావడం మాత్రమే కాదు, ఆయన త్వరలో రాబోతున్నారు. ఇక ఏ క్షణములోనైనా కడబూర శబ్దము వినిపించబడుతుంది, ప్రధాన దూత స్వరము వినిపించబడుతుంది, మరియు మనము కొనిపోబడతాము. ఇదే మన ధన్యమైన నిరీక్షణ. ఎత్తబడుటను దృష్టిలో ఉంచుకోండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మరియు అది ఆసన్నమైనందున నిశ్చయతతో ఆనందించండి.
అలాగే మీతో పాటు మీ తోటి వారిని సిద్ధపరచండి, వారిని హెచ్చరించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. పరలోక తండ్రి, నీ వాక్యం యొక్క నిశ్చయతను బట్టి మీకు కృతజ్ఞతలు. క్రీస్తు త్వరలో తిరిగి వస్తున్నాడన్న సత్యాన్ని బట్టి నా హృదయము ఆనందిస్తున్నది. కాబట్టి నేను గాలిలో ఆయనను కలుసుకోవడానికి కొనిపోబడతానని తెలుసుకొని నిరీక్షణతో, విశ్వాసముతో మరియు సంసిద్ధముతో జీవిస్తున్నాను. మీ కొరకు జీవిస్తూ నేను స్థిరముగా కదలకుండా మరియు ఆనందంతో నిండి ఉంటాను. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియులారా, మీ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రైజ్ ద లార్డ్. మీకు కృపయు సమాధానము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్.